ఉత్తరాది వణికిపోతోంది. చలిపులి దెబ్బకు గజగజలాడిపోతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలవుతున్నా ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి. హైవేలపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. 2 మీటర్ల ముందు ఏ వాహనం ఉందో కూడా కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఉదయం పూట రోడ్లపైకి రావద్దన్న అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా పొగమంచు ఉంటుందని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, బీహార్, వెస్ట్ బెంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక కశ్మీర్లో అయితే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోయాయి. చెరువులు గడ్డగట్టుకుపోయాయి. షోఫియాన్లో -8.5, అనంతనాగ్లో -7.7, శ్రీనగర్లో -2.5, పహల్గావ్లో -7.3 డిగ్రీస్ టెంపరేచర్ రికార్డ్ అయింది. జీరో విజిబిలిటీ ప్రభావం ఢిల్లీ విమానాశ్రయంపై పడింది. రన్వేలు కనిపించడం లేదు. దీంతో విమాన రాకపోకలపై ప్రభావం పడింది. 30 సర్వీసులు రద్దు చేశారు. 214 విమానాలు ఆలస్యమయ్యాయి. కోల్కతాలోని 25 సర్వీసులపై ప్రభావం పడింది. చండీగఢ్, జైపూర్ విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మంచు ప్రభావం రైళ్ల రాకపోకలపైన పడింది. ఉత్తరాదిలో వందల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జీరో విజిబిలిటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. లైవ్ లో రాజు. ఉదయశ్రీ, ఉత్తరాదిని మొత్తం కూడా పొగమంచు కమ్మేసింది. ఎదురుగా ఎవరున్నారనేది కూడా ఇప్పుడు గుర్తుపట్టలేనంత పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో దేశ రాజధాని ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి ఐకానిక్ ఏదైతే ఇండియా గేట్ ఉంటుందో, ఇండియా గేట్ ముందున్నాము. సో ఇండియా గేట్ మాత్రం ఈ పొగమంచులో ఎక్కడ తలదాచుకుందా అన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అక్కడ పూర్తిగా అంటే విజిబిలిటీ అనేది లేకుండా పోయింది. ఏమాత్రం వాహనాలు కానీ లేదంటే ఏదైనా ఇతర వెహికల్స్ కానీ ముందుకెళ్లేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క హైవేల పైన మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే లైట్స్ వేసుకుని వెళ్తున్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనల నేపథ్యంలో పూర్తిగా ఎక్కడికక్కడ అక్కడ వాహనదారులకు సైతం అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొగమంచు అనేది విపరీతంగా కమ్మేసింది. ఎక్కడ చూసినా సరే లైట్స్ వేసుకుని వాహనాలు వెళ్తున్నటువంటిది మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడే ఇలా ఉంటే ఓపెన్ ప్లేస్ గా ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ లో మరింత దారుణంగా ఉంది. అంటే ఫ్లైట్ టేకప్ అవ్వడానికి కానీ లేదంటే ల్యాండ్ అవ్వడానికి కానీ ఏమాత్రం ఆస్కారం లేదు. దాంతో విమానాల రాకపోకలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. 100కు పైగా విమానాలు ఆలస్యమైతే 30 విమానాలను ఇప్పటికే రద్దు చేశారు. ఇక రైళ్ల పరిస్థితి కూడా అంతే ఉంది. ప్రధానంగా ఉత్తరాది నుంచి వెళ్లేటటువంటి రైళ్లు మొత్తం కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచులో పట్టాలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. మొత్తానికైతే ఉత్తరాదిన ఉన్నటువంటి మరోవైపు అంటే జమ్మూ కావచ్చు, హిమాచల్ ఈ ప్రాంతాలు అయితే మరింత చల్లగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. హిమం కురుస్తుంది, మంచు కురుస్తుంది. దాంతో జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి అయితే రాకపోవడమే మంచిదని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు వాతావరణ శాఖతో పాటు అధికారులు సైతం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అయితే హిమాచల్, దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేస్తే ఢిల్లీతో పాటు హర్యానాకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తానికైతే ఉత్తరాదిని ఈ పొగమంచు కమ్మేయడంతో జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జనం బయటికి రావాలంటే కొంత భయపడుతున్నారు. ఎందుకంటే ఈ పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం కూడా పడిపోతూ ఉంటాయి. దాంతో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మరోపక్క టెంపరేచర్ పడిపోతుంది. దాంతో కూడా వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మొత్తానికి ఉత్తరాదిని పొగమంచు కమ్మేయడంతో అటు జనజీవనంతో పాటు ప్రధానంగా ఏదైతే విమానాల రాకపోకలు, మరోవైపు రైళ్లు, రెగ్యులర్ గా హైవేల పైన ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాజు. ఇది ఢిల్లీతో పాటు హర్యానాకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
గత కొన్ని రోజులుగా కూడా పొగమంచు కమ్మేసింది ఉత్తరాది రాష్ట్రాలను. దీంతో ఉదయం 9 అయినప్పటికీ రోడ్లపైకి ఎవరూ రాని పరిస్థితి, జీరో విజిబిలిటీతో ఇబ్బందులు నెలకొన్నాయి. ఒకవైపు విమానాశ్రయాల్లో పలు విమానాలు రద్దయ్యాయి. దాదాపు 30 విమానాలు రద్దయ్యాయి. అలాగే 100 విమానాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే రైల్వే స్టేషన్స్ కి చూసుకుంటే రైళ్లను కూడా రద్దు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా పొగమంచుతో కప్పబడ్డాయి. ఢిల్లీ, హర్యానా అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.